ప్రియ భగవద్బంధువులకు భక్తాగ్రేసులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు వీడియోలలో భాగంగా ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో చాలామంది ఎదుర్కొన్నటువంటి సమస్య సంతాన పరమైనటువంటి సమస్య. అంటే గర్భస్రావం కలగడం కానివ్వండి, సంతానం కలగకపోవడం కానివ్వండి, అలాగే సంతాన అభివృద్ధి కలగకపోవడం కానివ్వండి, ఈ విషయాలలో ప్రస్తుత దైనందిత జీవితంలో చాలామంది విపరీతంగా బాధలు పడేటువంటి వారు ఉన్నారు. వారికి ఉపశమనానికై, వారి యొక్క కోరిక నెరవేరడానికై, అతి శీఘ్రంగా సంతానం కలగడానికై, అలాగే సంతానోత్పత్తి జరగడానికై, సంతానాభివృద్ధి కలగడానికై మహర్షులు సూచించినటువంటి పరిహారాలలో భాగంగా పరిహార మార్గం ఒకటి ఈరోజు చెప్పబోతున్నాను. అది ఏమిటనగా ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కనుక ప్రతి నిత్యము మండలము రోజుల పాటు 41 రోజుల పాటును కూడా ప్రతి నిత్యము కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయబడింది. మీ యొక్క ఇంట్లో చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటం ఉంచుకొని స్వామివారికి ప్రతి నిత్యము కూడా పూజ చేస్తూ, షోడశోపచార పూజ చేస్తూ, స్వామికి నివేదితమైనటువంటి భక్షములు భోజ్యములు అన్నీ నివేదన చేసి చక్కగా మండలం రోజుల పాటును కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోగలిగాను. వీటితో పాటుగా ఈ మండలం రోజులలో ప్రతి మంగళ శనివారములు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి శని మంగళవారములు తప్పకుండా ఆంజనేయ స్వామి వారికి సింధూర ధారణ చేయించి, అభిషేకం చేయించి, సింధూర ధారణ చేయించి 108 తమలపాకులతో చక్కగా స్వామివారికి అష్టోత్తరం చేయించి వడమాల వేసినట్లయితే చక్కగా మంచి చక్కటి సంతానం మీకు తప్పకుండా కలుగుతుంది. ఈ విధంగా చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని పఠించడం, అలాగే ముఖ్యంగా హనుమాన్ చాలీస ఈ మండలం రోజుల పాటును కూడా ప్రతి నిత్యం ఉదయము సాయంకాల సమయాలలో కూడా పారాయణం చేసుకున్నట్లయితే చక్కటి సంతాన అభివృద్ధి కలుగుతుంది. వీటితో పాటుగా ఇక ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం ఏమిటి? సంతానం నిమిత్తం ప్రతి నిత్యము కూడా ఈ 41 రోజుల పాటును కూడా మీరు చక్కగా ఆంజనేయ స్వామికి పూజ చేస్తారు కదా. పూజ తదుపరి చక్కగా ప్రతి నిత్యము కూడా నేను చెప్పేటువంటి మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా 27 సార్లు పారాయణం చేయండి. ఏమిటనగా మంత్రము ఓం పూజ్యాయ ఆంజనేయ గర్భదోష పహరిత్ సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే. మరొక వారు చెప్తున్నానండి. పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహరిత్ సంతానం కురుమే దేవ రామదూత నమోస్తుతే అనేటువంటి ఈ మంత్రమును ప్రతి నిత్యము కూడా ఈ స్వామివారికి పూజ చేస్తూ ఆంజనేయ స్వామి వారికి 27 సార్లు పఠించడం పూర్వకంగా ఎవరైతే సంతానం గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా సంతానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మంచి చక్కటి సంతానాభివృద్ధి కలుగుతుంది. పుట్టినటువంటి సంతానము కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పూర్వకంగా మంచి వాక్శుద్ధి, యశోవృద్ధి,
బుద్ధి బలము తేజస్సు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా పరిహారాలు చేసి చూడండి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పొందండి. నమస్కారం.